హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం పటాన్ చెరువు దగ్గరలోని ముత్తంగి లొకేషన్లో ఉన్నామండి. ముత్తంగి లొకేషన్లో మనకి 166 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట. 2 BHK హౌస్. బయట వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఒకసారి హౌస్లో ఏమేమి ఇచ్చారో క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. ఇక్కడ మనకి సింగిల్ కార్ పార్కింగ్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ హౌస్. 166 స్క్వేర్ యార్డ్స్లో 1350 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా, 2 BHK హౌస్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా అనమాట. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి ఎగ్జాక్ట్గా మనకి 450 మీటర్స్ దూరంలో అయితే ఉంటామండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగే ఐటీ సెక్టర్కి గచ్చిబౌలికి వెళ్ళాలన్నా కూడా మనకి 25 మినిట్స్ డ్రైవ్లో అయితే వెళ్ళిపోవచ్చు అండి. ఇది హాల్లో మనకి టీవీ యూనిట్ ఏరియా అండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇది రీసేల్ ప్రాపర్టీ అండి. మనకి 4 years ఓల్డ్ అనమాట హౌస్ అయితే. సో డైనింగ్ ఏరియా పక్కన పూజ రూమ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. అలాగే పక్కన ఓపెన్ కిచెన్ ఉంటుంది. సో రీసేల్ హౌస్ కాబట్టి వుడ్ వర్క్ అంతా కూడా చేసి ఉన్నారండి. సో ఈ చుట్టుపక్కల ల్యాండ్ ప్రైస్ చూసుకుంటే 45,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే రన్ అవుతుందండి. చుట్టూ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. చాలా వరకు స్టే చేస్తున్నారండి ఇక్కడ. ఇది బ్యాక్ సైడ్ యూటిలిటీ ఏరియా అండి. మనకి సెట్ బ్యాక్ సైడ్ వచ్చేసి 5 feet అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ నార్త్ ఈస్ట్లో మనకి బోర్ పాయింట్ అండి ఇది. ఈ నార్త్ సైడ్ వచ్చేసి 3 feet అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ కోటింగ్ అయితే 92 lakhs అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. చూడొచ్చు వుడ్ వర్క్ కూడా నీట్గా చేపించారు. మనకి 4 years ఓల్డ్ కనుక చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అంటే బ్రాండ్ న్యూగా ఉన్నట్టుగా ఉందన్నమాట హౌస్ అయితే. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది, వాష్ బేసిన్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే కొంచెం బిగ్ సైజ్ ఉంది. సో ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ మొత్తం ఆల్ ఉన్నాయి. మనకి ఫర్నిచర్ ఒకటే లేదు. ఫర్నిచర్ తెచ్చుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ అంతా కూడా మనకి బ్రాండ్ న్యూ ఉన్నట్టే ఉందన్నమాట హౌస్ అయితే కనుక. సో ఇందులో ఈ హౌస్లో మనకి 80% వరకు లోన్కి కూడా వెళ్ళొచ్చండి. 70 to 80% మనం లోన్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. అలాగే ఈ చుట్టుపక్కల మీరు ఏదైనా చిన్న హౌసెస్ లేదంటే G+1 డూప్లెక్స్ హౌసెస్ ఇలాంటివి ఏవి కావాలన్నా కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. దేనికోసమైనా కూడా మీరు కాల్ చేయొచ్చు అనమాట. 90 lakhs మినిమం బడ్జెట్తో స్టార్ట్ అవుతాయండి ముత్తంగి ఈ చిట్కూల్ ఏరియాలో. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి వుడ్ వర్క్ సెల్ఫ్లు ఇవన్నీ కూడా గ్యాప్ చూసుకున్నా కూడా స్పేస్ అయితే బాగానే కట్టారు. ఎందుకంటే 166 స్క్వేర్ యార్డ్స్లో మనకి 1350 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా కాబట్టి కొంచెం స్పేసెస్గా అయితే ఉన్నాయన్నమాట. సో కావాలనుకుంటే G+1 పర్మిషన్ తీసుకొని మనం పైన కూడా కట్టించుకోవచ్చు అండి. అలాంటి ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఒకసారి క్లియర్గా పైనుంచి వ్యూ చూపిస్తాను. చుట్టూ హౌసెస్ కానీ ఇవన్నీ కూడా ఎలా కన్స్ట్రక్షన్ చేశారు ఇవంతా కూడా మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. స్టెప్స్ కింద స్టోర్ రూమ్ లాగా స్మాల్గా కట్టారండి. ఈ లేఅవుట్ వచ్చి గ్రామ పంచాయతీ అప్రూవల్ అండి. అంటే ఈ చిట్కూల్ ముత్తంగి ఏరియాలో ఆల్మోస్ట్ గ్రామ పంచాయతీ అప్రూవల్ ఎక్కువ అనమాట. చుట్టూ కన్స్ట్రక్షన్ చూడొచ్చండి. ఆల్మోస్ట్ అందరు ఐటీ పీపుల్స్ కూడా ఇక్కడే ల్యాండ్తో పాటు హౌస్ కావాలనుకునే కాన్సెప్ట్ తోటి ఎక్కువ ఇక్కడే తీసుకున్నారన్నమాట. సో ఈ హౌస్ గురించి పూర్తి డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.